నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి కావ్య. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. సాయంత్రం ఢిల్లీలో సీసీ మీటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ముందే చేరుతున్నారు ఇద్దరు నేతలు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు పరిశీలనలో ఉంది. నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి కావ్య. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇక సాయంత్రం ఢిల్లీలో సీసీ మీటింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముందే చేరుతున్నారు ఇద్దరు నేతలు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు పరిశీలనలో ఉంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వాస్తవానికి వారిద్దరు కూడా నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ అది ఒక వాయిదా పడి ఈ రోజుకు మరి కాసేపట్లో పార్టీలో జాయిన్ కావబోతున్నారు. అయితే నిన్న మొత్తం అంటే స్టేషన్ కన్పూర్ కు సంబంధించిన ముఖ్యమైన నేతలతో పాటు వరంగల్ కు సంబంధించిన కీలకమైన నేతలతోటి కడియం శ్రీహరి మంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న ఆవశ్యకతను కూడా వివరించడం జరిగింది. అధికార పార్టీలో ఉంటే పనులు చేయాల్సిన పనులకు సంబంధించి కానీ అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ గా పార్లమెంట్ నుంచి కావ్య నిలబడబోతుంది కాబట్టి కావ్యకు సంబంధించిన అంశాన్ని కూడా వారితో సుదీర్ఘంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి అందరూ కలిసికట్టుగా వెళ్లి పనిచేసుకోవాలని చెప్పేసి నిన్న వారితో కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. వాస్తవానికి నిన్న ఉదయం 11:30 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరాల్సినప్పటికీ కార్యకర్తలతో సమావేశం నడుస్తున్న నేపథ్యంలో అది కాస్త వాయిదా పడింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష ఉండడంతో అటు వెళ్లడం, సాయంత్రం కేకే నివాసంలో డిన్నర్ ఉండడంతో అది కాస్త ఈ రోజుకు వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కడియం శ్రీహరితో పాటు కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో ఉంటుంది. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ నుంచి ముఖ్యమైన నేతలు బట్టి విక్రమార్క గానీ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మెంబర్ గా ఉన్నారు కాబట్టి నలుగురు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో పెండింగ్ లో ఉన్న స్థానాలకు సంబంధించి ఇప్పుడు ఇంకా తెలంగాణలో 4 స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. పార్లమెంట్ స్థానాలు మొత్తం 17 స్థానాలకు సంబంధించి 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ 4 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ 4 స్థానాల పైన కూడా డిస్కషన్ చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. వరంగల్ కు సంబంధించి కూడా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను బరిలో నిలుపబోతున్నారు. దానికి సంబంధించి అందుకోసమని ఆమె మరి పార్టీలో చేర్చుకునే కార్యక్రమం హడావిడిగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి ప్రతిపాదన తీసుకొచ్చి ఆ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ కరీంనగర్ ఈ 3 స్థానాలకు కూడా ఓకే చేసి ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి కూడా 2 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ సుదీర్ఘంగా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడా డిస్కషన్ చేయడం. ఈ అంశానికి సంబంధించి ఏకాభిప్రాయం రావడంతో కడియం శ్రీహరి చేరికకు కూడా గ్రీన్ సిగ్నల్ అధిష్టానం నుంచి వచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె వరంగల్ అభ్యర్థిత్వాన్ని కూడా ఓకే చేసిన నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో డిస్కషన్ చేసి ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా ఓకే చేయనున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.